నా గురించి ఎంత తెలుసుకున్నాక నిన్ను ఈ కత్తి నీ కడుపులో దిగుంటే ఈ పాటికి స్వర్గానికి సగం దూరం వెళ్ళిపోయి ఉండేదానివి. ఎవరికైనా చెప్పాలని మళ్ళీ ప్రయత్నించావో నిన్ను చంపను. నువ్వు నిజం చెప్పాలనుకున్న వాళ్ళందర్నీ చంపేస్తాను. ఇప్పుడు మత్తుగా నిద్రపోతున్న వాళ్ళని చూసావు, అప్పుడు ప్రాణం లేని శవాలను చూసి ఎవరికి చెప్పను, చెప్పనండి. నాకేం జరిగినా మా అమ్మ నాన్న తట్టుకోలేరు. నేను చచ్చిపోయానని తెలిస్తే మా వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఎవరికి చెప్పను. నా మీద ఒట్టండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. పో. రేపు సాయంత్రమే మీ పెళ్లి. అలా డల్గా ఉన్నావేంటయ్యా? ఏం లేదత్తయ్య. వీడి వాలకం చూస్తుంటే నా నిర్ణయం మార్చుకున్నానని, ఈ పెళ్లి చేసుకోనని చెప్తాడేమో. దేని గురించి ఆలోచిస్తున్నావు రాజశేఖర్? ఇంట్లో వాళ్ళెవరికి తెలియకుండా, నా కూతురు కూడా తెలియకుండా ఈ పెళ్లి రహస్యంగా చేసుకోవడం అవసరమా? అవసరం కాబట్టే ఇలా చేస్తున్నాను. ఎవరి కారణంగా ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఎవరికీ తెలియకుండా ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఈ పెళ్లి గురించి నా కూతురికి కూడా చెప్పకపోతే మా నాన్న నన్ను మోసం చేశాడనుకుంటుంది. అమృతకి అలాంటి అభిప్రాయం కలగకుండా నేను చూసుకుంటాను. మీ భార్య నర్మద అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. మీ భార్యగా నర్మద స్థానాన్ని నేను భర్తీ చేయలేనని కూడా నాకు తెలుసు. అన్నీ తెలుసు కూడా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా అండి? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు మీకోసం కంటతడి పెట్టకూడదని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ప్రజలకు సేవ చేయాలనుకునే మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు బతకాలనే ఆశతో ఒప్పుకున్నాను. హలో, నేను కేశవన్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నమస్తే నమస్తే. అవును, చెప్పిన పని ఎక్కడ దాకా వచ్చింది? అన్ని విషయాలు తెలుసుకున్నాను సార్. ఓకే సార్. నేనేం చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా అన్ని విషయాలు మా అమ్మతోనే మాట్లాడేదాన్ని. నేనెప్పుడైనా కన్ఫ్యూజింగ్ మూడ్లో ఉంటే మా అమ్మే నా డౌట్స్ అన్ని క్లియర్ చేసేది. నిన్ను చూస్తుంటే మా అమ్మ నాకు గుర్తుకొస్తుంటుంది. అందుకే ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. వింటావా? చెప్పక్క. ఒక అతనికి పెళ్ళిడికొచ్చిన కూతురుంది. ఆ అమ్మాయికి అమ్మ లేదు, చచ్చిపోయింది. ఆ నాన్న రెండో పెళ్లి చేసుకుంటానంటే అతని కూతురికి ఎలా ఉంటుంది? ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టం. పెళ్లి చేసుకోకూడదనే చెప్పాలి. ఎందుకని? పెళ్లి జరగకూడదు. ఎందుకని జరగకూడదు? కారణం ఏంటి? ఈ పెళ్లి జరగకూడదు అంతే. ఏయ్ సావిత్రి, ఏయ్ ఆగు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతున్నాయి. మొదట మీ అత్త ఇందిరిని నా మాటలతో పడగొట్టేశాను. ఆ తర్వాత మీ అన్నయ్య రాజశేఖర్ని నా తెలివితేటలతో పడగొట్టేశాను. ఆ 3 ముళ్ళు పడితే మొత్తం అందర్నీ 3 చెరువుల నీళ్లు తాగిస్తాను.